అంతర్జాతీయ రాజకీయాల్లో ఊహించని మలుపు తిరిగింది. ఒకప్పుడు చైనాపై 250% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించి ట్రేడ్ వార్ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు హఠాత్తుగా చైనా పర్యటనకు వెళ్లటం మాత్రమే కాకుండా ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో దోస్తీకి సిద్ధమయ్యారు. శత్రుత్వం నుంచి ఒకరికొకరు సహకరించుకునే స్థాయికి అమెరికా చైనా సంబంధాలు మారుతున్నాయి. అయితే ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ కలయిక ఇప్పుడు భారతదేశాన్ని ఓ క్లిష్టమైన సందిగ్ధంలోకి నెట్టేసింది. ట్రంప్ తీసుకున్న ఈ యూటర్న్ నిర్ణయంతో ఇప్పుడు ఇండియా ఏం చేయబోతోంది? ఒకవేళ అమెరికా గనక చైనాతో చేతులు కలిపితే భారతదేశం తన పాత మిత్రుడైన రష్యాతో మరింత బంధాన్ని పటిష్టం చేసుకోబోతోందా? చాలా కాలంగా శత్రువుగా ఉన్న చైనాతో కూడా సంబంధాలను సరిదిద్దుకోక తప్పని పరిస్థితి వస్తోందా? గ్లోబల్ పాలిటిక్స్లో మారుతున్న ఈ ఈక్వేషన్స్ ఏంటో, దీనివల్ల మన దేశానికి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. మనం మొదట అర్థం చేసుకోవాల్సింది ట్రంప్ చైనా పర్యటన వెనుక ఉన్న అసలు కారణాలేంటి. చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తానని ఎన్నికల ప్రచారంలో నిరంతర హడావుడి చేసిన ట్రంప్ అధికారంలోకి వచ్చాక మాత్రం అమెరికాలోని అతిపెద్ద కంపెనీల ప్రతినిధులను వెంటబెట్టుకుని చైనా గడప తొక్కారు. అక్కడ వ్యాపారాలు చేయటం, పెట్టుబడులు పెట్టడం, పాత అడ్డంకులను తొలగించడంపై జిన్పింగ్తో చర్చలు జరిపారు. ఆ చర్చల ఫలితంగా చైనాకు అత్యంత సున్నితమైన అంశమైన తైవాన్ విషయంలో కూడా ట్రంప్ తన కఠినమైన వైఖరిని తగ్గించుకున్నారు. అయితే ఈ పర్యటనలో పెద్దగా అధికారిక ఒప్పందాలు ఏవీ ప్రకటించినప్పటికీ అమెరికా చైనాతో నేరుగా తలపడకుండా ఓ నియంత్రిత పోటీని, వ్యాపార సహకారాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు స్పష్టమైంది. ఈ హఠాత్ పరిణామం న్యూఢిల్లీని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. ఎందుకంటే అమెరికాను నమ్ముకొని చైనాతో దూరం పెంచుకుంటున్న భారత్కు అమెరికా స్వయంగా చైనా వైపు అడుగులు వేయటం ఓ పెద్ద సవాలుగా మారింది. నిజానికి గత కొన్నేళ్లుగా అమెరికా వైఖరి భారతదేశం విషయంలో ఎప్పుడూ ఒకేలా లేదు. ఓవైపు భారత్ను తమ వ్యూహాత్మక భాగస్వామి అని అంటూనే మరోవైపు వాణిజ్య టారిఫ్ల విషయంలో మనపై ఒత్తిడి తెచ్చింది. రష్యా నుంచి మనం తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నప్పుడు అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్తో కూడా అమెరికా తన స్నేహాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనాతో అమెరికాకు ఉన్న ఉద్రిక్తతలు గనక తగ్గిపోతే వాషింగ్టన్ మన దేశానికి ఇచ్చే ప్రాధాన్యతను అలాగే కొనసాగిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రష్యా ఆయిల్ కొనుగోలుపై మనకు ఇచ్చిన మినహాయింపులను ట్రంప్ రద్దు చేస్తారా? రక్షణ సాంకేతిక రంగాలలో భారత్కు అమెరికా అందించే సహకారం తగ్గిపోతుందా? ఇలాంటి అనేక అనుమానాల వల్లే భారతదేశం తన విదేశాంగ విధానాన్ని మార్చుకొని తన పాత నమ్మకమైన మిత్రదేశాల వైపు మళ్లీ పయనించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి రష్యా ఓ సంజీవన్లా కనిపిస్తోంది. మనం రష్యా నుంచి మిలిటరీ హార్డ్వేర్ కొనుగోళ్లను కొంత తగ్గించినప్పటికీ ఇప్పటికీ భారతదేశానికి అతిపెద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరా చేసే దేశం రష్యాయే. భారత్ రష్యా సంబంధాలు కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే కావు, అవి దశాబ్దాల నాటి నమ్మకమైన అనుబంధం. ప్రస్తుతం బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి బలమైన అంతర్జాతీయ వేదికలపై భారత్ రష్యా రెండు దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు కనుక భారత్ రష్యాకు మరింత దగ్గరైతే రష్యా మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు భారీగా అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు మన దేశంలోని ప్రైవేట్ రక్షణ రంగం వృద్ధి చెందడానికి రష్యా తన అత్యాధునిక రక్షణ సాంకేతికతను అందించడానికి సిద్ధంగా ఉంది. దీనివల్ల మధ్య ఆసియా, యూరప్ దేశాలకు చేరుకోవడానికి భారత్కు ఓ సులువైన కారిడార్ ఏర్పడుతుంది. అయితే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం చైనాతో సంబంధాలు. చైనా మనకు ఓ పెద్ద పొరుగు దేశం మాత్రమే కాదు, మన అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా. ప్రస్తుతం చైనాతో మనకు భారీ వాణిజ్య లోటు ఉంది. అంటే మనం చైనా నుంచి $112 బిలియన్ విలువైన వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఇలాంటి సమయంలో చైనాతో సంబంధాలు మెరుగుపడితే భారత్కు వచ్చే లాభం ఏమిటి? నిపుణుల అభిప్రాయం ప్రకారం చైనాతో గనుక మనం సత్సంబంధాలు నెలకొల్పుకుంటే చైనా నుంచి భారీగా పెట్టుబడులను, అత్యాధునిక సాంకేతికతను మన దేశంలోకి ఆహ్వానించవచ్చు. దీనివల్ల భారతదేశం కూడా ఓ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇండియా, రష్యా, చైనా అనే ఓ కొత్త కూటమి బలంగా ఏర్పడితే మన చిరకాల శత్రువైన పాకిస్తాన్ చైనాకు మరింత దగ్గరవ్వకుండా అడ్డుకోవచ్చు. పాకిస్తాన్ను ఒంటరిని చేసేందుకు కూడా ఈ స్పెషల్ స్ట్రాటజీ ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం ఓ విషయాన్ని మర్చిపోకూడదు. రష్యా, చైనాలకు దగ్గరైనంత మాత్రాన అమెరికాతో మన సంబంధాలు పూర్తిగా తెగిపోవు. ఎందుకంటే భారతదేశానికి అమెరికా సహాయం కూడా చాలా అవసరం.
మన దేశ రక్షణ దళాలను మరింత బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఇండియన్ నేవీని ఓ బ్లూ వాటర్ నేవీగా తీర్చిదిద్దేందుకు అమెరికా రక్షణ సాంకేతికత ఎంతో కీలకం. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ రంగాల్లో అమెరికాతో సహకారం మనకు ఎంతో అవసరం. చైనా, రష్యా, పాకిస్తాన్ కూటమి ఒకవేళ భారత్కు వ్యతిరేకంగా మారకుండా ఉండాలన్నా అమెరికా సహాయం కావాలి. అలాగే యూరప్, జపాన్, గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడటంలో అమెరికా ఓ వారధిలా పనిచేస్తుంది.